హలో అందరికీ. దొండకాయ ఫ్రై చేసుకుందామండి. దొండకాయలు అలా కట్ చేసుకొని ఆనియన్స్, మిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేసి వేయించేసుకున్నాక పసుపు వేసుకున్నాను, అల్లం వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక దొండకాయలు వేసి ఉప్పు వేసి కలిపేసుకొని కాసేపు దాన్ని మర్చిపోదాం. ఊరికే వెళ్ళి తిప్పొద్దు మనము. అలా మూత పెట్టేసి ఏదైనా పని చేసేసుకుంటే అట్లా ఫ్రై అవుతుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు కలుపుకుంటూ చాలాసేపు అవి సాఫ్ట్ అయ్యి కొంచెం దాని స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది కదా, పైన లేయర్ ఫ్రై అయినట్టుగా కనిపించేంత వరకు అలా వేయించేసుకొని లాస్ట్లో కారం వేద్దాం. కారం వేసి కారంతో పాటు ఫ్రైస్ ఎప్పుడు బాగోవండి. పసుపు అల్లంలో మనం ఎంతసేపు వేయించుదామా దాని మీదనే మన ఫ్రై డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా లాస్ట్ అడుగు అంటుతున్నప్పుడు అట్లా కారం వేసేసి కారంతో పాటు కాసేపు ఫ్రై చేయాలండి. మళ్ళీ కొత్తిమీర వేసినాక కూడా కాసేపు ఉంచేసి మూత పెట్టేసి కాసేపు మర్చిపోయినాక మళ్ళీ సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకుంటే దొండకాయ ఫ్రై సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.